సో మనమేం తక్కువ కాదు అనేది మనము ఖచ్చితంగా నిలబడాలి. బీసీల ఐక్యతలో మనం కూడా ఒక ఉడతా సాయంగానైనా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రాబోయేది బీసీల రాజ్యమే. ఇది ఆఖరి అగ్రకులాల ప్రభుత్వం. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఇది ఆఖరి ప్రభుత్వం. ఒక్కసారి బీసీల అధికారంలోకి వస్తే ఇంకా 100 ఏళ్ళైనా వాళ్ళని దించే శక్తి ఈ 2.5 గాళ్ళకి కానీ ఈ 4.4% గాళ్ళకి కానీ రాదు. కాబట్టి ఇప్పటికైనా మనం సోయి తెచ్చుకోవాలి. చాలామంది పెద్దలు ఇవాళ బీసీ ఉద్యమం కోసం కష్టపడి పనిచేస్తున్నారు. మన చిరంజీవులు గారని ఈ ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి ఆఫీసర్ ఉండేవాడు, హెచ్ఎండిఏ అధికారిగా, సీనియర్ కలెక్టర్ ఐఏఎస్. అట్లాగే ఇక్కడ మన పక్కనే ఉంటారు, మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు నరహరి గారు. ఇట్లా ఎంతోమంది బీసీలంతా కూడా రాజకీయ శక్తిగా ఎదగాలని చెప్పి అందరితో మాట్లాడుతున్నారు. ఇంకో 4 ఏళ్ళు ఎన్నికలున్నాయి కాబట్టి ఈ 4 ఏళ్లలో ఒక రాజకీయ శక్తిగా బీసీలు ముందుకు వస్తున్నారు. ఒక 40-50 సీట్లు మన చేతిలోకి వస్తే ఏ పార్టీ అయినా వచ్చి ముఖ్యమంత్రిగా మీరే ఉండండి కానీ మనం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి మన దగ్గరికి వచ్చి మన ఇండ్ల ముందు వెయిట్ చేసే పరిస్థితి వస్తుంది.